హలో గైస్, ఈరోజు మనం బిగ్ బుద్ధ. సో బిగ్ బుద్ధ థాయిలాండ్ పటాయాలో ఉంది. సో అక్కడ పెద్ద స్టాచ్యూ ఉంటుంది బిగ్ బుద్ధది. సో ఇప్పుడు మనం టుక్ బుక్ చేసుకుని వెళ్తున్నాము. ఇక్కడైతే నేను దీవారి అనే హోటల్లో ఉన్నాను. సో అక్కడ ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్తాను. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్ ఉంది. ఆల్ టైప్స్ ఉన్నాయి. అక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఒక పక్కన మీట్ ఉంది, ఇంకో పక్కన మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. అక్కడ తినేసి మనం బిగ్ బుద్ధాకి స్టార్ట్ అయిపోతాం. మనం బిగ్ బుద్ధాకి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు చాలా బాగుంది ఎంట్రన్స్ కూడా. సో let's see Big Buddha. So nice. చాలా బాగుంది. అక్కడ చాలా బాగుంది. చాలా హైట్, మనం చాలా స్టెప్స్ నడవాలి. అండ్ ఇక్కడైతే రూట్ మ్యాప్ ఉంది. పెద్దదే బిగ్ బుద్ధ. ఇప్పుడు మనం పైకి ఎక్కుతాము. మధ్యలో షాప్స్ ఉన్నాయి. ఇక్కడ బిగ్ బుద్ధకి ఉన్న షాప్స్, లేదంటే కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్, పోలీస్ డ్రెస్, మిలిటరీ డ్రెస్, ఇంకా బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ అక్కడ మెయిన్ బుద్ధ ఉన్నారు. ఇక్కడ బుద్ధిజంకి సంబంధించిన కొన్ని మనుషులు ఉన్నారు. అండ్ ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. మెట్టులు చాలా చిన్నగా ఉన్నాయి, సో ఎక్కేయచ్చు. చాలా ఫ్లాట్గా ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ బిగ్ బుద్ధ అయితే అక్కడ నేను పరిగెడుతున్నా. అండ్ నేనైతే ఒక చిన్న షార్ట్ వీడియోనే చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ నేను సైడ్కి డ్రాగన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ నేను కోరల్ ఐలాండ్కి వెళ్తాను. సో అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. అండ్ ఈ డ్రాగన్ అయితే చాలా బాగుంది, గోల్డెన్ కలర్లో. అండ్ దగ్గరకు వస్తుంటే అది పెరుగుతున్నట్టుంది. కింద నుంచి చూస్తే అది చాలా బాగుంటుంది ఏమో. అండ్ నైట్ పూట ఇక్కడ లైటింగ్స్ వేస్తారు. సో నైట్ పూట ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఏంటి బుద్ధాకి సంథింగ్ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు తాయిలోనే ఏదో రాస్తుంది. సాటర్డే ఇతన్ని పూజిస్తారు. అండ్ ఇతన్ని ఎవరో దేంతో పూజిస్తారు, డొనేషన్ బాక్స్. అండ్ ఇక్కడ సండే అంట ఇతనికి, ఇతని పేరు ఏదో తెలియదు. ఇక్కడ మన బ్రహ్మస్వామి లాగా ఉన్నారు. ఆల్మోస్ట్ అంతా మన ఇండియన్ కల్చర్ లాగానే ఉంది. ఇక్కడ పూజ చేస్తారు. అండ్ ఇది మన మెయిన్ బిగ్ బుద్ధ. చాలా బాగుంది. అండ్ దీని పక్కన ఇక్కడ 2 స్టాచ్యూస్ ఉన్నాయి. స్టాచ్యూస్ లో ఇక్కడ వెళ్ళొచ్చో లేదో మరి. ఇక్కడ డొనేషన్ బాక్స్ అండ్ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వినాయకుడు ఉంటాడని చూసాను. మరి మన వినాయకుడు యాక్చువల్గా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇలా విగ్రహాలు ఉన్నాయి అమ్మడానికి, చూసారా? శివలింగం లాగానే కాదు. అండ్ బుద్ధుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రాత్రి పూట ఈ బుద్ధుడికి ఇలా క్యాండిల్స్ వెలిగించి పూజ చేస్తారు. అండ్ మనం వెలిగించవచ్చు అనుకుంటా. ఇలా
దాని తర్వాత ఇక్కడ ఏదో ఇల్లు ఉంది మ్యూజియం లాగా, అండ్ మనం కంటిన్యూ చేద్దాం. ఇది మండే పూజిస్తారు, మండే ఇది. అండ్ ఇది ట్యూస్డే, ఈ బుద్ధుడికి ట్యూస్డే. డొనేషన్ బాక్స్, వీళ్ళెవరో ఇతను భలే ఉన్నాడు బుద్ధుడు. అండ్ ఇతను సూపరు, ఇలాంటి విగ్రహాలు చాలా బాగున్నాయి చూసారా. అండ్ అది ఒక రాయి, అక్కడ ఒక కాయిన్ పెట్టి మనం ఒక విష్ కోరుకుంటే అది నిజమవుద్ది అంట. సో అది ట్రై చేయలేమనుకుంటా. మీరు ఒకవేళ వస్తే అది ట్రై చేయండి, అది ట్రూ అవుద్దో లేదో చూద్దాం. ఇక్కడ మనీ ప్లాంట్ లాగా తాయి బాత్ ఇక్కడ ఒక చెట్టుకి ఎలా వేసారు. అండ్ ఈ బుద్ధ చిన్న బుద్ధ ఇక్కడ ఇల్లు చూసారా, వీళ్ళు ఉన్నారు చూసారా. దాని తర్వాత మనము ఆ నెక్స్ట్ హౌస్కి వెళ్తాము, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఈ హౌస్ లో ఇలా గోల్డెన్ సంథింగ్ ఉన్నాయి అమ్మడానికి. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టారు, బుద్ధుడివి అనుకుంటా చూసారా. ఆ ఫోటో, ఈ ఫోటో, ఇలా అంతా పెట్టారు. అండ్ ఇక్కడ కొన్ని బుద్ధుడు స్టాచ్యూస్ చాలా బాగున్నాయి, ప్రతి బుద్ధుడు స్టాచ్యూ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, నీళ్ళు, ఇవి కొన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇది దీనికి ఇయర్ ఆఫ్ ద డాగ్, ద ఇయర్ ఆఫ్ రూస్టర్, ద ఇయర్ ఆఫ్ మంకీ, ద ఇయర్ ఆఫ్ గోట్, ద ఇయర్ ఆఫ్ హార్స్, ద ఇయర్ ఆఫ్ స్నేక్, ద ఇయర్ ఆఫ్ డ్రాగన్, ఇక్కడ డ్రాగన్ సంబరాలు చాలా చేస్తారు. ద ఇయర్ ఆఫ్ ర్యాబిట్, ద ఇయర్ ఆఫ్ టైగర్, ద ఇయర్ ఆఫ్ ఆక్స్, ద ఇయర్ ఆఫ్ ర్యాట్ కూడా. సో ఈ వీడియోకి ఇంతే. మనము కోరల్ ఐలాండ్ వీడియో కూడా చేసి పెడతాను, దీని తర్వాత వెళ్తాను, అది కూడా చూసేయండి. అంతవరకు బాయ్ బాయ్.